కొంతకాలం సైలెంట్ గా ఉన్న శశికళ మౌనం వీడింది. గవర్నర్ విద్యాసాగర్ రావుపై విమర్శలు గుప్పించింది. అన్నా డీఎంకేను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు శశికళ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, జోష్న జరుగుతున్న పరిణామాలు నిశ్చితంగా మౌనంగా భరిస్తూ వచ్చిన శశికళ తన పైన జరుగుతున్నటువంటి ముప్పేట దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వీలు కాకపోవడంతో ఇక దాడే శరణమని భావించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఎదురుదాడికి తిరిగినటువంటి వ్యూహాన్ని ఆమె రచించడం జరిగింది. ఇప్పటి వరకు గవర్నర్ వ్యవస్థ పైన కానీ, గవర్నర్ పైన కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన కానీ పల్లెత్తి మాట మాట్లాడని శశికళ ఈ రోజు తీవ్ర స్థాయిలో మండిపడుతూ గవర్నర్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు డిఎంకే పాత్రతోనే పన్నీర్ సెల్వం రకరకాల రాజకీయాలు ప్లే చేస్తున్నారని విమర్శించినటువంటి ఆమె డిఎంకేని చీల్చే కుట్రలో గవర్నర్ కూడా పాత్రధారన్నటువంటి స్థాయిలో విమర్శించడం మొదటిసారి సంచలనం రేకెత్తించింది. అంటే ఇప్పటి వరకు మౌనంగాను అదేవిధంగా వ్యూహాత్మకంగాను అడుగులు వేసేటువంటి శశికళకి మరో ఆప్షన్ లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది. ప్రజల ముందు గవర్నర్ వ్యవస్థని, గవర్నర్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఓపెన్ చేయకపోతే ఇక జరిగే పరిణామాలు వన్ సైడ్ గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రజల ముందు పెట్టే అవకాశాలు కనిపిస్తోంది. మొత్తం మీద అయితే ఈ రోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మొదటి నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా గవర్నర్కు లేఖ రాయడం, అందులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, తనను కలవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం, లేదంటే పెరేడ్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం. ఆ తర్వాత ఇక మళ్ళీ మార్గం లేకపోవడంతో గవర్నర్ వ్యవస్థను కూడా దాడి చేయడం జరిగింది. అంతకుముందే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ రకమైనటువంటి హింట్ ఇవ్వడం జరిగింది గవర్నర్ తో భేటీలో. అయినప్పటికీ కూడా రాజ్భవన్ నుంచి ఏ రకమైన సందేశం రాకపోవడంతో ఇక ఎదురు దాడికి ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే రాజకీయాలు అయితే పూటకో మొదలు జరుగుతున్నాయి. గంటకు ఓ రూపాన్ని సంతరించుకుంటున్నటువంటి తరుణంలో శశికళ వ్యాఖ్యలపైన రాజ్భవన్ ఏ రకంగా స్పందిస్తారన్నది వేచి చూడాలి. జోష్న. ఓకే, రైట్ మోహన్. అన్నా డీఎంకే పార్టీని ఐక్యంగా ఉంచడం కోసమే సెల్వానికి మద్దతు ఇచ్చినట్లు